పెట్టే టైంకి 200% ద బెస్ట్ మూవీ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఇవ్వడానికి రెడీ ఉన్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. డెఫినెట్లీ యూ ఆల్ విల్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఒక సెకండ్, మా టీం ఎవరైనా మాట్లాడతారా? అందరికీ నమస్కారం అండి. మేకర్స్ ద్వారా మనకు అందిస్తున్నటువంటి మా ప్రొడ్యూసర్ హరికృష్ణ సోమశెట్టి గారిని సాధారణ వేదికగా మనం పలికేస్తున్నాం. అండ్ ఇవాళ తన బిజీ స్కెడ్యూల్లో కూడా మా కృష్ణ గారు సో మా I'm so happy ఫైనల్ గా కంప్లీట్ చేశాడు. సరే నేను స్టార్ట్ చేసినప్పుడు డౌట్ ఉండే కొద్దిగా కంప్లీట్ చేస్తావు లేదో అని, బట్ టీజర్ హాస్ కమ్ అవుట్ వెరీ వెల్ హరి. ఐఎమ్ సో హ్యాపీ. బాగా సక్సెస్ కావాలనేదే నేను కోరుకుంటున్నా. మా కర్నూలు వాళ్ళు ప్రొడ్యూసర్గా వచ్చారు, బాగా సక్సెస్ అయ్యి ఎక్కువ మూవీస్ తీయాలనేదే కోరుకుంటున్నా. రెడ్ బ్యాగ్ అంటే నాకు గుర్తొచ్చేది రెడ్ బుక్ అంటే ఎంత పాపులర్ అయిందో అంత పాపులర్ కావాలనుకుంటున్నా. ఈ మూవీ కూడా ఆల్ ఓవర్ ఇండియా రెడ్ బుక్ గురించి బాగా తెలుసు, అలాగే రెడ్ బ్యాగ్ కూడా అంత పాపులర్ కావాలనేదే కోరుకుంటున్నా. సో హ్యాపీ. అండ్ 40% ఆఫ్ ద మూవీ ఈస్ బీన్ టేకెన్ ఇన్ కర్నూలు అండి. సో దానిలో విజువల్ చూస్తే అంత ఫారెన్లో తీసినట్ల ఫీలింగ్ వస్తుంది. ఐ థింక్ డైరెక్టర్ గారు అండ్ కెమెరామ్యాన్ వాస్ వెరీ గుడ్, టేక్ వాస్ వెరీ గుడ్. ఈవెన్ ద టీజర్ మిక్సింగ్ అండ్ ద హోల్స్ టీజర్ వాస్ వెరీ గుడ్ అండి. సో సక్సెస్ కావాలనేదే నేను కోరుకుంటున్నా. అండ్ బాగా మంచిగా డబ్బులు వచ్చి ఇంకా మంచి మంచి మూవీస్ తీయాలనేది ఐఎమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్ అండి. అండ్ యాక్టర్స్ అందరు కూడా ఐ థింక్ ఫస్ట్ టైమర్స్ కూడా వచ్చారు. సో సక్సెస్ కావాలనేదే కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ చెప్తూ అది హోప్ఫుల్లీ డూ గుడ్ మూవీస్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ భరత్. సో ఆయన బైట్ని కూడా చూసేద్దాం. హియర్ వి గో. ద వీడియో బైట్స్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. హరి నాకు ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు అండ్ హరి నాకు ఇప్పుడు రైట్ ఫ్రమ్ 10th 11th స్టాండర్డ్ నుంచి పరిచయం. సో ఇట్స్ మోర్ లైక్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీయింగ్ ఎ కర్నూలైట్, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ somebody has come to the industry and has made something on his own without relying on any stardom or star power, on his own. హరి గురించి చెప్పాలంటే ఒకటి ఉంది. రైట్ ఫ్రమ్ కాలేజ్ డేస్ నుంచే దర్ ఇస్ వన్ థింగ్ విచ్ ఇస్ సినోనిమస్ విత్ దిస్ మ్యాన్ ఈజ్ ఇస్ గట్సీ. అది వర్కౌట్ అవుద్దా లేదా తర్వాత కథ, కానీ ఫస్ట్ చేసేసి చేతులు చాలాసార్లు కాడుచుకుంటాడు, అయినా కూడా ఆగడు. సో నాకు ఫస్ట్ సో ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు, అతని పేరు కూడా హరి, కర్నూలు ఎక్కడనే ఉన్నాడు. సో హరి సినిమా చేస్తున్నాడు అంటే అవునా చేస్తాడా అసలు కంప్లీట్ అవుతా అని సేమ్ భరత్ గారు చెప్పినట్లు అదే డౌట్ వచ్చింది. బట్ ఇన్ నో టైమ్ హీ స్టార్టెడ్ ఇట్ అండ్ వెరీ సక్సెస్ఫుల్లీ ఫినిష్డ్. సో హరి, కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ దట్ యు మేక్ మెనీ మోర్ ఫిల్మ్స్ లైక్ దిస్ అండ్ teaser has come out well. And my hearty congratulations to the director, to each and every member of the cast and crew, and wishing you guys great success. Thank you. Thank you so much, sir. Thank you for coming here. Yes, my beautiful మీడియా వాళ్ళందరికీ నమస్కారం. అలాగే భరత్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి అందరికీ పేరు పేరున నమస్కారం సార్. సార్ పొలిటీషియన్ అంటే మంచి వైట్ అండ్ వైట్లో వస్తారని ఎక్స్పెక్ట్ చేశారు సార్. మీరేం సార్ హీరోలో వచ్చారు సార్. నెక్స్ట్ నా హీరో మీరే సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సార్. హరి గారు అండ్ రవి, డైరెక్టర్ రవి. అండ్ రవి సినిమా చేసిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే తను
కొలీగ్స్ లక్ష్మీ ఉండేలా చేసాం. అంటే డిపార్ట్మెంట్లు వేరే అవ్వడం వల్ల మాకు పరిచయం తక్కువ ఉండే. ఈ ఆపర్చునిటీ విక్రమ్ రాజు గారి వల్ల వచ్చింది. ఆయనతో పాటు నేను వీసెత్బాబు గారి సినిమాలో వర్క్ చేశాను. సో ఆయన ఫోన్ చేసి పిలిచి క్యారెక్టర్ ఇచ్చారు. ఏదో చిన్న క్యారెక్టర్ అనుకున్నా కానీ చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చేస్తారు. నాది కబీర్ సింగ్ గారి ట్రాక్ చాలా బాగుంటుందండి ఈ సినిమాలో. అండ్ అంటే ఒక బ్యాగ్ చుట్టూ తిరిగే కథ మాత్రమే కాదు, దీని వెనక చాలా సున్నితమైన భావోద్వేగాలు ఉన్నాయి. రెడ్ బ్యాగ్ వరకు అసలు నలుగురు అమ్మాయిలు ఎందుకు వెళ్ళారు అనే కథ చాలా పెద్దగా ఉంటుంది, చాలా మంచిగా ఉంటుంది. సో చాలామందికి ఈ సినిమాతో లైఫ్ రావాలి. ఇంకా ప్రొడ్యూసర్ గారికి ఈ సినిమాతో మంచి డబ్బులతో పాటు మంచి పేరు వచ్చి ఇంకా కొత్త వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రవంతి గారు వెరీ బ్యూటిఫుల్. దయచేసి ప్రస్తుతం నన్ను ఫస్ట్ పిల్లకండి కాస్టింగ్లో. మీరు మూడో వ్యక్తి వాళ్ళు మాట్లాడిన కాస్టింగ్లో సరే ఓకే లాస్ట్లో పిల్లలు కొంచెం అందరు స్పీచ్లు చూసి అందరూ ఓకే వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి. సరే సో టీజర్ చూస్తే సో రెడ్ బ్యాగ్ కోసం దొంగలించడానికి మాకు కావాలి అని వేటాడుతూ ఉన్నారు కదా. సో మీరు మీ రియల్ లైఫ్లో ఏ హీరోయిన్ బ్యాగ్ని దొంగతనం చేయాలి అని అనుకుంటారు? ఊరికే సరదాగా. హీరోయిన్ ఎవరు కాదు కానీ మీ బ్యాగే దొంగతనం చేయాలి. నేను బ్యాగే వాడని తెలుసా? థ్యాంక్ యూ. ఊరికే అలా ఏముంటాయండి బ్యాగ్లో, అమ్మాయిల బ్యాగ్లో లిప్స్టిక్ అదే అంతే. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ బెహ్రా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సో బేసిక్గా టీజరే ఇంత ఇంట్రెస్టింగ్ ఉన్నట్టు ఈ టీం గురించి. సో ఈ టీంతో మీకున్న అనుబంధం ఏంటి, సో హరికృష్ణ గారు ఎలా పరిచయం, సో ఇవన్నీ కూడా మాట్లాడుతున్నాడు. ఈలోకి వచ్చేస్తారు. మనకి యూట్యూబ్లో వీడియో ఉంటుంది, వెళ్ళాక ఆయన చూస్తారు. కంటిన్యూ చేయండి. కానీ మొత్తం ఆవిడే బ్రీఫింగ్ ఇచ్చేస్తున్నారు మనకి ఇబ్బంది లేకుండా. హాయ్ ఎవరిబడి, అందరూ ఇక్కడికి వచ్చి మీరందరినీ ఆశీర్వదించినందుకు వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది టీమ్. హీరోయిన్స్ ఇది పేరు కూడా రాజ్య, ఒక అమ్మాయి తెలుసు, మిగతా ఇద్దరు ఓకే. విష్ యూ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చీరలేంటో మేమేంటో. Hello everyone. Good evening everyone. First of all, I'm so sorry because I don't know Telugu language that much. So pardon me if you don't understand anything. Meanwhile, our sir, our director sir, everyone is here to tell you. But thank you so much for this opportunity, to our director sir, to our producer sir, and for giving us this platform. As you can see, us everywhere, and I think that's what I dreamed of, to be on a big screen, which I think I'm on the way of it. So thank you so much, and kudos to the entire team for putting their all efforts. And if I'm talking about team, it's not the one person, it's the whole cast. Whether it's a director, producer, or even a sport dada. Thank you so much for making this project big. It all become possible because you all are there. You all gave your 110%. Even when, we were in Vanity. So they were working hard, they were walking around and setting the things, setting the lights and everything. So these are the things which inspire us also as an actor to do more and to put our all effort in it. And I hope you all love, enjoy. Please, I hope you enjoy the teaser, and most awaited, the movie is still about to come. So please wait and hang on. Thank you. So guys, I just want to ask you one question. Do you like the poster? Do you like the teaser? Very much. Do you like us? Of course. Please, एक बार जोरदार से ताली हो जाए हमारे लिए. I just want to
Hari Krishna sir and Ravi sir and my all special team. Without them, this will not be possible. So I'm really happy to be part of this movie on a big screen. I am so happy. This is just a teaser out. Abhi film baki hai. So I'm literally so excited to watch the movie and be in touch with us. And yes, thank you so much. Thank you. Thank you, Monica ji. Thank you, Akanksha ji. You both are Thank you looking so much, beautiful. ma'am, Subi ma'am, for being present here Thank you so and much. grabbing this event with your pretty smile. Thank you so much. Thank you so much. Enjoy this beautiful event. ఆవిడ కొద్దిసేపు అయింది మన జాబ్ కూడా తీసుకుని కాకపోతే హిందీలో చెప్తారా అర్థమైంది. ఈ మూవీ హీరో హరికృష్ణ గారు ఒకసారి స్టేజ్ దగ్గర ప్లీజ్ రావాలి మీరు, తప్పదు రండి. హరికృష్ణ గారు ప్లీజ్. సో మా ప్రొడ్యూసర్ అండ్ హీరో. ఓకే, నేను ఇది ఎందుకు హీరో అన్నానో చెప్తాను. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో అందులో రెప్యుటెడ్స్ చాలా ఈ హీరోయిన్స్ కానీ చాలా మంది యాక్టర్స్ కానీ. ఈయన ఏంటంటే నేను మామూలుగా ఇలాంటి సినిమా అంటే ఏదో 1.5 crores 2 crores చుట్టేస్తూ ఉంటాను. ఈయన బడ్జెట్ చెప్తే షాక్ అయిపోయాను. అంటే షాక్ అవ్వడం అంటే మామూలు కాలు ఉడికాను. నేను బయట చెప్పట్లేదు అందుకే. అంటే ఈ కొత్త ఇంత అంటే వచ్చిన వాళ్ళు ప్రొడ్యూసర్ చేద్దామని చెప్పేసి వచ్చిన వాళ్ళు ఎలా వస్తారంటే ఏదో సినిమా చేసాం ప్రొడ్యూసర్ అనిపించుకుని వస్తారు తప్పితే ఎంత ప్యాషన్గా అయితే అయిందండి మనం తీసేది క్వాలిటీగా చేద్దాం అని చెప్పి ఒక బిగ్ బడ్జెట్ మూవీలకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తీశారు. అందుకే ఈ సినిమాకి హీరో ఉన్నాం. సార్ మీ కష్టం స్క్రీన్ పై కనిపిస్తుంది, అలాగే మీ ఎక్కడ కూడా కనిపించాలి. ఆల్ ది బెస్ట్ సార్. నెక్స్ట్ ఈ సినిమాకి సెకండ్ హీరో రవి. మీ పార్టీ రవి నాకు 12 years నుంచి పరిచయం. నా అసోసియేట్ చాలా మంచి విషయం, మంచి తెలివైన వాడు. మొత్తానికి బ్రేక్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ ఎలా చేస్తాను సార్, నువ్వు మామూలు ఇట్లా మెల్లగా మూవ్ సినిమా కూడా అలాగే మెల్లగా మూవ్ అవుతాం అనుకున్నా. చాలా బాగా చేశాడు, చివరికి చేశాడు. ఆల్ ది బెస్ట్ రవి. నెక్స్ట్ ఇంకోసారా మా తమ్ముడు. నెక్స్ట్ ఇక్కడ ప్రసాద్ గారు వెళ్ళిపోయారా? ప్రసాద్ మెహ్రా గారు వెళ్ళిపోయారా? ఆయన టైం అయింది, ఆయన వెళ్ళిపోయారు. నెక్స్ట్ సినిమాటోగ్రాఫర్, సారీ సార్ మీ పేరు తెలియదు నాకు. వచ్చారా ఆయన? వచ్చారా అన్న ఏది ఎక్కడ సార్? సినిమాటోగ్రాఫర్ పీయూష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ గారు. నేను ఆయన మాట్లాడక్కర్లేదు, మీరు వస్తే చాలు, చూపిద్దాం అందరికీ అంతే. ఓకే చూడు వారా పీయూష్ గారా రండి. ప్రియేష్ సరే స్వామి గారు RDO. చాలా బాగా తీశారని చెప్పి చాలా బాగా చేశారు సార్. అంటే చాలా రిచ్గా తీశారు, చాలా బాగా తీశారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఈ సినిమా హీరోయిన్స్ రాధ్య కమ్. నెక్స్ట్ మౌనిక, ఆకాంక్ష. రండమ్మా. అందరికీ ఆయన Actually, I'm very poor remembering names. Actually, I even forgot my son's name also. I'm very poor. Even I know that. Please come. సో ఈ అమ్మాయిని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు ఇంత చిన్నగా ఉంది, ఒక చిన్న మల్లె మొక్కలా ఉందనుకున్నా. కానీ ఇక్కడ చూస్తే ఇంత బేబసం చేసి ఏంటి అసలు. వెరీ గుడ్, చాలా బాగా చేశారు, చాలా బాగా చేశారు. మీ యాక్షన్ పార్ట్స్ చాలా బాగా చేశారు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. సారీ ఇంకా ఎవరన్నా మర్చిపోతే వెరీ సారీ అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ది ఇన్వైటీస్.
థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ది మూవీ అండ్ ది టీమ్. హరికృష్ణ గారు ముఖ్యంగా మీకు ఐ థింక్ టీజర్ నా తెలుగులో ఏమారో కొంచెం మిస్టేక్ అయితే క్షమించండి. కొంచెం ఐ నో లిటిల్ బట్ ఐ థింక్ ఐ కెన్ మేనేజ్. So I think you all like the teaser. We have been worked like so hard. Chala ఒక్క మూవీతోనే చాలా మూవీ వర్క్ చేసినప్పుడు అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ రవి సార్ ఫర్ చూసింగ్ అస్ అండ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ నా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఈజ్ నాట్ ఎ ప్రొడ్యూసర్. నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీలో అన్న తెంగి చెల్లిన లాంచ్ చేసినప్పుడు ఎట్లా అనిపిస్తుంది అట్లా అనిపిస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ టు బి వెరీ హానెస్ట్ ఇట్స్ వెరీ రేర్ దట్ వీ ఫైండ్ సచ్ కైండ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ వేర్ ప్రొడ్యూసర్ ట్రీట్స్ సమ్ గర్ల్ యాజ్ అ సిస్టర్ అండ్ ట్రీట్స్ లైక్ అ ఫ్యామిలీ. And thank you Anna for giving this opportunity, and for everyone you have treated like you are the one of the family member, and you have treated like this is not a debut for any of the girls. So thank you so much for this opportunity. And Vadina, I should always say naan aim pettukovali anni Vadina will take care and she will make me get ready. And thank you so much. This is, if I'm looking beautiful today, it's because of Vadina. So thank you so much, Vadina. So sweet of you. I'm so happy that I have got a good brother and Vadina for in this journey. And Red Bag గురించి చెప్పాలంటే అందరూ అడిగారు ఎందుకు ఫస్ట్ మూవీతోనే అంటే కన్నడలో 3 మూవీస్ చేశాను బట్ తెలుగులో ఇది నా ఫస్ట్ డెబ్యూ. సో అందరూ దే వర్ లైక్ ఎందుకు ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ డిడ్ యూ చూస్ అని అడిగారు. బట్ ఐ థింక్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ ద స్క్రిప్ట్. I feel that at the early stage getting such kind of movie it's really hard, and I think being an actress we have to explore chesi. I think I was hearing a lot of scripts but this movie gave me some strength that okay I can do this debut in Telugu. So thank you so much for this opportunity, and I have to tell that all our team, like the whole Red Bag team has worked so well, and for all the assistant direction department, they were always with me, they were helping me so much to for everything, to learn Telugu also. But Anna and Vadina gurinchi koncham ekkuva Telugu vachindi. So thank you so much. I hope you all support our movie and please keep blessing us. Dhanyavadalu. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. సో మీరు కొంచెం మాకు కళ్ళు మూసుకొని వింటుంటే రష్మిక మందన గారి వాయిస్ లాగా అనిపించింది. విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సీ యూ ఆన్ థియేటర్స్. వెల్కమ్ టు తెలుగు సినిమా, వెల్కమ్ టు హైదరాబాద్ ప్లీజ్. ఎస్, సో ఇవాళ మాకు గెస్ట్గా వచ్చినటువంటి మా డైరెక్టర్ అందరికీ నమస్కారం. ఈ టీజర్ లాంచ్ వచ్చి ఈ సినిమాని ఆశీర్వదించిన టీజీ భరత్ గారికి, వేదిక ముందున్న ఫ్యామిలీ మెంబర్స్, హరి గారి ఫ్యామిలీ మెంబర్స్, వెల్ విషర్స్, సినిమా ఆర్టిస్ట్, యాక్టర్స్, టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా ఆడాలి, ప్రేక్షకులు ఆడించాలి. ఎందుకంటే హరి గారు ఒక సినిమాతో ఇండస్ట్రీలోంచి వెళ్ళిపోయే వ్యక్తి కాదు. ఇండస్ట్రీలోనే ఉండి పాతుకుపోయి చాలా సినిమాలు తీయాలని వచ్చిన వ్యక్తి. కాబట్టి ఈ సినిమా ఆడితే ఇండస్ట్రీ చాలా సంవత్సరాలు చాలామంది టెక్నీషియన్స్కి, చాలామంది ఆర్టిస్టులకి చాలా హెల్ప్ అవుతుంది. అందువల్ల ఈ సినిమా ఆడాలి. ఫస్ట్ అటెంప్ట్ రెడ్ బ్యాగ్. నేను ఈ పోస్టర్స్ యాక్చువల్గా ఈ సినిమా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా అయితే సరే కొత్త వాళ్ళతో తీసుకుంటారు ఏదో ఉంటుంది అనుకున్నాను. బట్ పోస్టర్ చూసినప్పుడే నేను ఈ సినిమా గురించి ఓకే ఈ సినిమా ఉత్తినే తీయలేదు, ఇది ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక మంచి కథతో రవి వచ్చాడు అనిపించింది. తర్వాత ట్రైలర్ చూసిన తర్వాత నమ్మకం రెట్టింపు కాదు 10 రెట్లు
ఎక్కువైంది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడే అవకాశాలు, ఒక జానర్ క్రియేట్ చేయొచ్చు. నేను 60 సినిమా చేసినప్పుడు ఒక 60s టైప్ కైండ్ ఆఫ్ సినిమాలు చేయాలనేసి ఒక ట్రెండ్ సెట్ అయింది. అలాగా ఈ సినిమా రెడ్ బ్యాగ్ కైండ్ ఆఫ్ సినిమాలు తీయాలని ఒక ట్రెండ్ సెట్ చేస్తుందేమో అని నేను ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది. ఆ ట్రెండ్ సెట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ అందరూ కూడా కోరుకోవాలి, ఖచ్చితంగా ట్రెండ్ సెట్ అవ్వాలి. ఈ రెడ్ బ్యాగ్లో ఏముంది, రెడ్ బ్యాగ్ వరకే వీళ్ళందరూ ఎందుకు పడుతున్నారు అన్నది సినిమాలో తెలుస్తుంది. బట్ ఈ సినిమా ట్రైలర్ చూసినప్పుడు, మేకింగ్ వీడియో చూసినప్పుడు నాకు అనిపించింది ఈ రెడ్ బ్యాగ్లో చాలా లాట్ ఆఫ్ క్రియేటివిటీ ఉంది. ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ రైటర్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ ఉన్నారు, ఎక్స్ట్రాడినరీ కెమెరామ్యాన్, ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ కెమెరా అయితే చాలా చాలా బాగుంది. మ్యూజిక్ టూ గుడ్. శేఖర్ ఆల్ ది బెస్ట్. అలాగే కెమెరా వెరీ గుడ్ కెమెరా వర్క్. పీయూష్ ఆల్ ది బెస్ట్ పీయూష్. ఇకపోతే ఈ సినిమా రెడ్ బ్యాగ్, ఇలాంటి బ్యాగులు సోమశెట్టి హరికృష్ణ గారి దగ్గర చాలా ఉన్నాయి. అందులో చిన్న బ్యాగ్ తీసాడు, ఇంకా లాట్ ఆఫ్ బిగ్ బ్యాగ్స్ ఉన్నాయి. బట్ హరి గారు నాట్ లైక్ దట్. నాకు తెలిసి కర్నూలులో ఒక బిగ్గెస్ట్ ఫ్యామిలీ హరికృష్ణ గారు అంటే, సోమశెట్టి హరికృష్ణ గారు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ అవుతుంది. కానీ చూడటానికి చాలా సింపుల్గా, చాలా మామూలుగా ఉంటాడు. ఆయన ఫోన్ చేసినా ఎప్పుడైనా కనిపించినా నవ్వుతూ కనిపిస్తాడు తప్ప ఇంకొక ఎక్స్ప్రెషన్, ఇంకొక ఎమోషన్ ప్రపంచంలో ఉంటుందా అన్నది మనకు తెలియదు. ఆయన చూస్తే నవ్వు మాత్రమే ఉంటుంది ప్రపంచంలో అనిపిస్తుంది హరి గారిని చూస్తే. ఆల్ ది బెస్ట్ హరి గారు. మీకోసం, మీ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మీకు ఇలాంటి బ్యాగులు, కొన్ని వందల వేల బ్యాగుల నిండా డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ టెక్నీషియన్స్కి, ఆర్టిస్ట్లకి, హీరోయిన్స్కి. పెద్ద సినిమా అవ్వాలి ఇది. రవి, నీకు చాలా మంచి సినిమా అవ్వాలని మంచి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హరికృష్ణ గారు, మా టీంలో కనిపించబోతున్నటువంటి మా యాక్టర్ దయా గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తున్నాం. హియర్ వి వెల్కమ్ దయా గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. నమస్కారం అండి. వెరీ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు దయా అండి. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్ రవి గారు అండ్ విక్రమ్ గారు అండ్ రఘు గారు ఫర్ గివింగ్ మీ వెరీ గుడ్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. వన్ ఆఫ్ ది మెయిన్ రోల్ ఐ ప్లేడ్ హియర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. నా పేరు దయా అండి. యాక్చువల్లీ ఐ డిడ్ సమ్ అరౌండ్ 15 మూవీస్, తమిళ్, తెలుగు, కన్నడ. కాకపోతే మీకు తెలీదు, పెద్ద హిట్ ఏది కాలేదు. ఐమ్ వెయిటింగ్ ఫర్ ఎ గుడ్ బ్రేక్ ఇన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ద ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దయా గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో ఇప్పుడు మనందరినీ పలకరించడానికి సిద్ధం అయిపోయినటువంటి మా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా డైరెక్టర్ రవికుమార్ గారిని అందించబోతున్నటువంటి మా డైరెక్టర్ రవికుమార్ గారు ఇస్ హియర్. మీరు ఫస్ట్ మాట్లాడండి, సోలో స్పీచ్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఎవ్రీబడి, లైక్ మీడియాకి అండ్ ఈవెంట్ వచ్చిన పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అందరు ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి, ఆర్టిస్టులతో సహా. సో ఎక్కువ మాట్లాడిన ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి 2 పాయింట్స్ చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఫస్ట్ పాయింట్, జనరల్గా మనం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఒక సినిమా ఒక గంట గుర్తుంటుంది, ఇంకో సినిమా ఒక రోజు గుర్తుంటుంది, ఇంకో సినిమా ఒక 4 రోజుల వరకు మనకు గుర్తుంటుంది. కానీ ఖచ్చితంగా ఈ రెడ్ బ్యాగ్ అనే సినిమా అంటే ఎన్ని రోజులు గుర్తుంటుందని నేను చెప్పలేను, కానీ మీరు లైఫ్లో ఎప్పుడు చూసినా ఒక రెడ్ బ్యాగ్ని చూసినప్పుడు ఈ సినిమా ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇంపాక్ట్ మీకు ఖచ్చితంగా ఈ రెడ్ బ్యాగ్ సినిమా క్రియేట్ చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ అండి, అంటే మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, లైక్ ఎలా అంటే కష్టపడితే పైకి వస్తావు, కష్టపడితే నిలబడతావు, కష్టే ఫలి, కష్టపడితే నేను ఉంటుంది అనేది మనం చిన్నప్పటి నుంచి వింటున్న పాయింట్. అయితే
కష్టపడాలంటే కూడా ఒక అవకాశం రావాలి. నా 16 సంవత్సరాల నిరీక్షణకి ఒక అవకాశం నాకు హరి అన్న ఇచ్చారు, ప్రొడ్యూసర్ హరికృష్ణ గారు. లైఫ్ టైం నాకు సినిమా స్టార్ట్ అయినప్పుడు ప్రతి ఒక్కరికి అంటే ఇనిషియల్ స్టేజ్లో అది ఎవరైనా ఏ రిలేషన్షిప్ అయినా చాలా పాజిటివ్గా చాలా మంచిగా ఉంటుంది. ఓకే, అంటే చాలా ప్రేమ ఎక్కువ ఉంటుంది అనమాట ఇనిషియల్ స్టేజ్. కానీ అదే ప్రేమ హరికృష్ణ సార్ మీద, అదే ప్రొడ్యూసర్ గారి మీద, నా అన్నయ్య మీద లైఫ్ టైం ఉంటుంది. అది 100% అండి. సో అండ్ చిన్న పెద్ద అని తేడా లేకుండా ఏ సినిమా అయినా ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియాకి మళ్ళీ స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ మా టీం అందరినీ ఒకసారి పైకి రావాల్సిందే కోరుకుంటున్నాను. Yes, here we welcome Direction Department of the Red Flag. సో ఎంతో కష్టపడి బ్యాక్ ఎండ్ నుండి ఈ సినిమాని డైరెక్షన్ టీం రాజన్న, నితిన్, ఇగో మాకు అండ్ నాకు రైటింగ్ లో హారతి పళ్ళం ఇవ్వలేదు, కుంకుమ బొట్టు లేదు. రండి అందరూ ఒక్కొక్కరు ప్లీజ్ ప్లీజ్ జాయిన్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరినీ ఒక్కొక్కరిగా జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నాకు రైటింగ్ లో హెల్ప్ చేసి ఉంటుందన్న ప్లీజ్ కమ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఏంటి అందరు పెళ్లి చూపులకు వచ్చినట్టు నువ్వేళ్ళు అని ఫస్ట్ సిగ్గుపడుతున్నా. సురేష్, మొహమ్మద్ సాయి, సురేష్ గారిని అండ్ మొహమ్మద్ అయితే మేము ముందు వరకు తీసుకొచ్చాం. సో ఈ సినిమా నిలబెట్టవలసింది మాత్రం 100% అది ఆడియన్స్ చేతిలో ఉంటుంది. దయచేసి సినిమా థియేటర్స్లో చూడండి. నేను ఆహా సూపర్ అదిరిపోతే అందరూ చెప్పే మాట అట్లా ఏం చెప్పాను. ఇద్దరు గురించి చెప్పాలి. ఫస్ట్ ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి. ఈ రోజుల్లో సినిమా చేస్తున్నామంటే డబ్బులు ఎలా వస్తాయి, ఎవరిని పెడితే డబ్బులు వస్తాయి అని ఆలోచిస్తారు. నాకు ఎలా ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అని ఆలోచించకుండా సినిమా బాగా రావాలని చెప్పి కొత్త ఆర్టిస్టులు అయినా సరే, కొత్త టెక్నీషియన్ అయినా సరే ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని నిర్మించిన హరికృష్ణ గారు చాలా గ్రేట్ సార్. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి ఎంతైనా అవసరం ఉంది. ఒక కథ మీద నమ్మకం, ఒక కాన్సెప్ట్ మీద నమ్మకంతో సినిమాలు చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు సార్. ఈ రోజుల్లో ఎవరిని అడిగినా ఎంత పెడితే ఎంత వస్తుంది అని అడుగుతున్నారు తప్ప మంచి సినిమా చేయాలి అని ఎవరు రావట్లేదు. మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇంకా ఎన్నో సినిమాలు చేయాలి నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్స్. ఇంకా రెండో వ్యక్తి ఈ సినిమా డైరెక్టర్ రవి గారి గురించి చెప్పాలి. రవి గారు ఎలా ఉంటుందంటే సెట్లో ఆయన ఎక్కడో దూరంగా ఉంటుంది. ఏంటంటే ఇక్కడ అంతా సెటప్ జరుగుతూ ఉంటుంది, ఆయన అక్కడ దూరంగా ఉండి ఈ సీన్ ఇంకెంత బాగా రాయాలి, ఇంకేం చేయాలి ఈ సీన్లో. మేము జనరల్గా ఏంటంటే ఒక సీన్ రాస్తాం అవి బాగుంది అనుకుంటాం, కానీ ఇలా కాదు, ఇలా ఎందుకు రాయాలి, ఇంకో రకంగా రాయాలి అని చెప్పి ప్రతి సీన్ని బెటర్మెంట్, ఎంత బెటర్మెంట్ వస్తుంది, ఎంత బెటర్మెంట్ చేయాలి అని చెప్పి ఆలోచించే ఒక డైరెక్టర్ మై ఫ్రెండ్ రవి గారు ఈ సినిమాతో పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ టీం అందరినీ రిప్రజెంట్ చేసి మీరు మాట్లాడినందుకు ఒక ఫోటో. ఓకే, ఇంత మంచిగా అవుతుంది మన ఫస్ట్ ఈవెంట్. ఐ థింక్ ఒక సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కొత్త పీపుల్ అందరినీ పెట్టి దసపలాలో ఇంత గ్రాండ్గా జరుగుతుంది అంటే అది మీ టీంకి మాత్రమే సాధ్యమైంది. ఒక్కసారి అందరూ కూడా క్లాప్స్ కొట్టండి. టెన్షన్ పోయిందా? హ్యాపీగా మాట్లాడారు. థ్యాంక్ యూ అండి అందరికీ. అయ్యే సార్ షోల్డర్ హరికృష్ణ